హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇది వచ్చేసి నా హైదరాబాద్లో వ్లాగ్ అనమాట. సో మేము వచ్చిన నెక్స్ట్ డే ఏంటంటే శివుడికి అయితే అభిషేకం చేయాలని చెప్పేసి ఇంకా మేము గుడికి అయితే బయలుదేరాము. ఇక్కడ మా వారైతే ఫస్ట్ అత్తయ్యనైతే డ్రాప్ చేసి వస్తా అని చెప్పేసి ఇంకా స్కూటీ మీద అయితే డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నారు. సో ఇది వచ్చేసి థర్స్డే రోజు అయితే మేము అభిషేకం అయితే చేపించామన్నమాట. ఎందుకంటే ఊరెళ్ళి మేము వచ్చిందే ముందు రోజు కాబట్టి ఇంకా దాని నెక్స్ట్ డేనే ఇంకా మేము అభిషేకం అయితే చేపిద్దామని చెప్పేసి ఇక్కడ అందరం అయితే రెడీ అయిపోయాము. సో మా వారు వచ్చేసి అత్తయ్యని దింపడానికి వెళ్ళారు. మా పాపకు వచ్చేసి ఇది వాళ్ళ పెద్దమ్మకు ఉందన్నమాట డ్రెస్. సో ఇంకా తను పాప మా అక్క అక్కడ పుణెలో ఉన్నప్పుడు ఏసీ చూపించు అని చెప్పేసి అంది, కానీ నేను వేయలేదన్నమాట. టైమే లేదు అసలుకి. సో ఇంకా ఈరోజు అయితే వాళ్ళ పెద్దమ్మకున్న డ్రెస్ అయితే పాపకైతే వేశాను. సో మీకు నచ్చితే కనుక డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను, మమ్మీ కూడా రెడీ అయిపోయారు. సో నెక్స్ట్ అయితే ఇంకా నేను పాప వెళ్దామని చెప్పేసి ఇక్కడ నేను కూడా స్టార్ట్ అయిపోయాను. మా వారు వచ్చేసి అత్తయ్యని దింపేసి వచ్చారనమాట. ఇంకా మమ్మీ అయితే ఇంట్లోనే ఉంది. సో నన్ను దింపొచ్చిన తర్వాత మళ్ళీ మమ్మీని కూడా దింపుతారు. ఏంటంటే మాకు ఒక 5 minutes డిస్టెన్స్లోనే ఉంటుందండి. సో ఇంకా ఏంటంటే ఒక్కొక్కరిని డ్రాప్ చేసేస్తానని చెప్పేసి అన్నారనమాట. ఇంకా అందుకే ఇంకా అత్తయ్య తర్వాత అయితే నేను కూడా వచ్చేసాను. ఇంకా మా వారైతే ఇంకా రాలేదండి. సో నేను కిందకి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా వచ్చారనమాట. సో ఇంకా నేను కూడా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఇక్కడ మాకు దగ్గరలో అయితే ఇక్కడ శివాలయం లాగా అయితే అన్ని దేవుళ్ళు అయితే ఉంటారనమాట. సో ఈ గుడికి అయితే వచ్చేసాము. సో ఫస్ట్ శివుడి గుడి అయితే ఉంటుందండి ఇక్కడ. సో ముందైతే ధ్వజస్తంభము ఇక్కడ ఆగస్ట్ 15th కూడా అదే రోజు వచ్చింది కదా. సో పిల్లలందరికీ ఇలా లైన్ ఫార్మేషన్ చేపించి చక్కగా తీసుకెళ్తున్నారు. సో వాళ్ళైతే మంచిగా 3 కలర్స్ క్యాప్స్, జెండాలు అవన్నీ పట్టుకొని అయితే భలే నిల్చున్నారనమాట. ఒకప్పుడు ఆగస్ట్ 15th కానీ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే చక్కగా రెడీ అయిపోయి మనకు ఆ రోజు క్లాసెస్ అవి ఏమి ఉండవు, జస్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ సింగింగ్ కాంపిటీషన్స్ కానీ ఇలా ఉండేవి కదా. సో ఇంకా ఆ రోజులు గుర్తొచ్చాయి వీళ్ళందరినీ చూడగానే. ఇంకా వీళ్ళందరూ అయితే వెళ్తున్నారనమాట. ఇక్కడ దేవుడి దగ్గర గుళ్ళో కూడా జెండా అయితే ఉందండి. సో అక్కడ జెండా ఎగరేసి అయితే పిల్లలందరూ అయితే వెళ్ళిపోయారు. సో ఇదైతే టెంపుల్ అండి, చాలా పెద్దగా ఉంటుంది టెంపుల్. సో ఫస్ట్ అయితే శివుడు ఉంటారు, తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామి, తర్వాత వచ్చేసి సాయిబాబా, అండ్ ఇంకా లాస్ట్కి వచ్చేసి శనీశ్వరుడు. అండ్ అక్కడే మనకి నాగుంపాంది నాగుంపాంవి విగ్రహాలు ఉంటాయి కదండి. సో అవి ఉంటాయన్నమాట. ఇంకా మా వాళ్ళు వచ్చే వరకు అయితే ఇక్కడ నేను మా అత్తయ్య అయితే కూర్చున్నాము, పాపతో అయితే ఆడుకుంటున్నాము. ఇక్కడ చూడండి ఎలా నవ్వుతుందో. ఇంకా మా మమ్మీ వచ్చారు. ఇక బయట కొబ్బరికాయలు తీసుకుందామని చెప్పేసి అయితే కొబ్బరికాయ దగ్గరికి అయితే వెళ్తున్నారు, డైరెక్ట్ లోపలికి రాకుండా. మామయ్య ఏంటంటే నడుచుకుంటూ వచ్చేసారనమాట. సో మామయ్యకి ఏంటంటే వాకింగ్ చేయడం బాగా అలవాటు. సో అందుకే ఎక్కువ మ్యాక్సిమం నడవడానికే ప్రిఫర్ చేస్తారనమాట. ఇంకా వాళ్ళు కొబ్బరికాయలు అవన్నీ తీసుకొచ్చేసరికి నేను ఒకసారి మీకు ఈ టెంపుల్ చూపించేద్దామని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ అయితే ధ్వజస్తంభం అయితే చూపిస్తున్నానండి. సో ఇదివరకు ఏంటంటే ఎప్పుడు అయినా శ్రీరామనవమి అయినప్పుడు కానీ కళ్యాణం ఇవన్నీ చేస్తారనమాట. ఇక్కడ భలే జరుగుతుంది అసలుకి. ఇంకా ఎవ్రీ థర్స్డే అయితే అన్నదానం అయితే పక్కా ఉంటుందన్నమాట. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు నా థర్స్డేస్ అయితే స్కిప్ చేసేస్తాను ఇంట్లో ఉండడం. సో ఇక్కడికి వచ్చి అయితే తింటాను దేవుడి భోజనం. ఇంక ఇక్కడైతే చక్కగా నందీశ్వరుడు అయితే దేవుడికి ఎదురుగా అయితే ఉన్నాడు. సో ఏ టెంపుల్ అయినా కానీ మనకి ఇలా నందీశ్వరుడు అయితే ముందైతే ఉంటారు కదా. సో ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ అయితే వినాయకుడు అయితే ఉంటాడు. ఏ పూజ చేసినా కానీ మనకి ఫస్ట్ వినాయకుడితోనే స్టార్ట్ చేయాలంటారు కదా. సో ఇక్కడ చక్కగా వినాయకుడిని అయితే చక్కగా అలంకరణ చేసి అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి శివుడి మీద పాము పడగలు ఉంటాయి కదా. సో అలా అయితే ఉందన్నమాట. ఇంకా చాలా బాగుంది. సో అంత అలంకరణ కూడా చేసేసి ఫస్ట్ పూజ అయితే అయిపోయింది. సో అయ్యగారు కూడా లేరు. సో అయ్యగారు వచ్చే వరకు కూడా మేము వెయిట్ చేసాము. ఇక్కడ వచ్చేసి అమ్మవారు ఉన్నారనమాట. ఎంత చక్కగా చీర కట్టి అలంకరణ చేశారు. ఇంకా నేను ఇక్కడ అమ్మవారి దగ్గర ఉన్న బొట్టు అయితే తీసుకొని అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మా వాళ్ళు అయితే రాలేదు ఇంకా. సో ఇంకా అలా కొంచెం సేపు ఇలా దేవుడి గుళ్ళో అయితే ఇక్కడ ఒక ఆంటీ ఏంటి అంటే పాట పాడుతూ కూర్చున్నారు. సో ఇంకా ఆంటీ పాట వింటూ అయితే ఉన్నాను మా వాళ్ళు వచ్చేదాకా. ఇంకా అమ్మ కూడా మామయ్య అందరూ అయితే వచ్చేసారు. ఇంకా పూజకి కావాల్సినవి అవన్నీ తీసుకొని అయితే ఇంకా వచ్చేసారు. సో ఫస్ట్ అయితే మేము
అభిషేకం చేపిద్దామని చెప్పేసి అయితే వెళ్ళి ఈ శివుడి గుడిలోనే అభిషేకం చేపించాలని అన్నారు. సో ఇక్కడ అందుకే శివుడి దగ్గరికి అయితే వచ్చేసి ఇంకా అత్తయ్య పూజకు కావాల్సినవన్నీ కూడా తీస్తున్నారు. ఇంకొకసారి అయితే దండం పెట్టుకేసుకున్నాము. మమ్మీ కూడా ఇంకా ధ్వజస్తంభానికి ఒకసారి దండం పెట్టుకొని ఇంకా లోపలికి అయితే వచ్చారనమాట. ఇంకా అయ్యగారు అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసారండి. श्रीमान नमस्कार పెట్టుకుని అనుకోండి మమ కుటుంబ క్షేమ శైల్య శైల్య వీర్య అభయ ఆయు ఆయుషు ఆరోగ్య మనో వాంఛన ఫలం సిద్ధి రస్తు శ్రీ మల్లికార్జున స్వామి నారికేళ అభిషేకం కరిష్యే మమ ఇంకా మా అభిషేకం అయితే చక్కగా ప్రశాంతంగా అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఇంకా మేమైతే ఒకసారి దేవుడికి అయితే దండం పెట్టుకొని ఇక్కడ అమ్మవారికి కూడా దండం పెట్టేసుకొని పక్కకైతే వచ్చాము. ఇంకా మమ్మీ కూడా కొబ్బరికాయ అయితే తీసుకున్నారు కదా, సో అక్కడ దేవుడికి అయితే ఇచ్చేసి మమ్మీ కూడా ఒకసారి దండం అయితే పెట్టేసుకుంటున్నారు. ఇంకా అక్కడ శివుడి గుడిలో అయిపోగానే అయితే పక్కనైతే ఆంజనేయ స్వామి గుడి అయితే ఉందండి. సో ఇంకా ఆంజనేయ స్వామి గుడికి కూడా వచ్చాము దండం పెట్టుకుందామని. సో చక్కగా ఎందుకు నేను నా ప్రీవియస్ వ్లాగ్స్లో కూడా చెప్పాను. ఒక వ్లాగ్లో ఆంజనేయ స్వామిని చూడగానే నాకు నా ఇంటర్ ఫ్రెండ్ అయితే గుర్తొస్తుంది. సో తనకి ఈ దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా ఆ దేవుడిని ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కానీ తను ఖచ్చితంగా గుర్తొచ్చి తను ఎప్పుడు బాగుండాలని అయితే దేవుడికి అయితే మొక్కుకుంటాను. తర్వాత మేము కూడా చక్కగా దేవుడికి అయితే దండం పెట్టేసుకొని ఇంకా పక్కన మళ్ళీ అయ్యప్ప స్వామి గుడి అయితే ఉందండి. సో ఇంకా పక్కన అయ్యప్ప స్వామి దగ్గరికి కూడా వచ్చాము. ఇక్కడ చక్కగా ఉయ్యాల్లో అయితే అయ్యప్ప స్వామి విగ్రహం అయితే ఉంటుంది. ఎప్పుడు వచ్చినా కానీ అలా ఊపుతూ ఉంటాను. ఇంక ఇక్కడైతే అయ్యగారు అయితే వచ్చి పూజ అయితే చేస్తున్నారు అనమాట. అంటే హారతి ఇస్తున్నారు. ఇంకా హారతి తీసేసుకొని నెక్స్ట్ సాయిబాబా గుడి అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా చక్కగా తీర్థం అవన్నీ అయితే తీసేసుకొని ఇంకా పక్కన సాయిబాబా గుడికి అయితే వెళ్ళిపోయాము. ఇంకేంటంటే ఇక్కడ సాయిబాబా గుడి ముందైతే ఇక్కడ పెద్ద వేప చెట్టు రావి చెట్టు అంటారు కదా, సో ఇవి రెండు అయితే మిక్సప్ అయి ఉంటుంది. పెద్ద చెట్టు ఇంకా చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చినా కానీ దాని చుట్టూ కూడా తిరిగేసి ప్రదక్షిణాలు చేసేసి దండం పెట్టుకుంటాము. ఇక్కడ వచ్చేసి రెండు చిన్న గుళ్ళు అయితే ఉన్నాయండి. సో ఈ దేవుళ్ళ పేర్లు అయితే నాకు అంతగా తెలీదు. ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టేసుకొని అయితే ఇంకా సాయిబాబా గుడిలోకి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ సాయిబాబా గుడికి ఇలా వాల్ మీద అయితే చక్కగా సాయిబాబా బొమ్మ పెట్టేసి అతను సాయిబాబా అన్నం కలుపుతున్నట్టు మనకి షిరిడీలో అయితే ఉంటుందండి. షిరిడీలో అన్నదాన సత్రం అయితే ఉంటుంది. సో ఆ సత్రం దగ్గర అయితే ఇలాంటి విగ్రహం పెద్దదైతే ఉంటుందన్నమాట. సో మేము షిరిడి వెళ్ళినప్పుడు ఏంటంటే అలా అక్కడ పెద్ద అన్నదాన సత్రంకి అయితే వెళ్ళలేదన్నమాట. మేము ఎక్కడైతే రూమ్స్ బుక్ చేసుకున్నామో అక్కడ ఫ్రీగా ఫుడ్ అనేది అయితే మాకు పెట్టారనమాట. సో అక్కడే ఫుడ్ తిన్నాం మేము. సో అది ఇంకా అక్కడ పెడుతున్నారని చెప్పేసి మేము పెద్ద అన్నదాన సత్రానికి అయితే వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్కి జై అనేది ఉంటుంది కదా, సో అలా మంచిగా రాశారు. ఇంకా పాపను కూడా తీసుకొచ్చాను. సో ఇక్కడ కూడా చిన్న నందీశ్వరుడు అయితే ఉన్నాడు పాలరాయితీలో. ఇంకేంటంటే ఇక్కడ పాపని ఇక్కడ సాయిబాబా దగ్గర కూర్చోబెట్టారనమాట. సో నేను షిరిడి వెళ్ళినప్పుడు నాకు ఇలా అంటే అక్కడ దేవుడి దగ్గర అయితే మనకు అంత
అంటే మనకి దర్శనాన్ని చేసుకోవడానికి అంత టైం ఇవ్వరనమాట. సో పక్క నుంచి మనల్ని వెళ్ళండి వెళ్ళండి అని అంటారు. సో ఇంత టైం అయితే ఉండదు. సో ఇంకా ఇక్కడ సాయిబాబా దగ్గర అయితే చక్కగా పాదాల దగ్గర అయితే పాపకు చూపించి ఇంకా తన హ్యాండ్తో అయితే సాయిబాబాది ఇలా టచ్ చేపించినట్టయితే చేసి చక్కగా తన్ని ఇలా దండం పెట్టుకొని అయితే తీసుకొని వచ్చాను. ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా దండం పెట్టుకుంటున్నారు. ఇంకా ఆ అయ్యగారు ఏంటంటే మాకు బాగా తెలుసు అనమాట. సో ఎప్పుడో నేను థర్స్డేస్ వచ్చినప్పుడల్లా అయ్యగారు బాగా గుర్తుపెట్టుకుంటారు నన్ను. సో ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకున్నారు. ఎప్పుడు నేను మా వారే వచ్చేవాళ్ళం కదా, ఇప్పుడు పాపతో అయితే వచ్చాము. సో ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంది. తనతో ఇలా అభిషేకం చేయించడం కానీ ఇలా దండం పెట్టుకోవడం కానీ బాగా అనిపించింది. ఇంకా మా మమ్మీ కూడా చక్కగా సాయిబాబాకి అయితే దండం పెట్టుకుంటున్నారు. మా ఇంట్లో ఎక్కువగా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కానీ నేనైనా కానీ మా అక్క అయినా మా అమ్మమ్మ అయినా ఎక్కువగా సాయిబాబా అంటే చాలా ఇష్టం అండి మాకు. సో సాయిబాబా అంటే అదొక ఎప్పుడు సాయిబాబా వ్రతాలు చేయడం కానీ పారాయణాలు చేయడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంక ఇక్కడ ఉయ్యాల్లో అయితే చిన్నగా సాయిబాబా విగ్రహం అయితే పెట్టయితే ఉంది. ఇంకా సాయిబాబా దర్శనం కంప్లీట్ అవ్వగానే ఇక్కడైతే నాగపడగలు కూడా పూజ చేసేసుకొని అయితే ఇంకా మేము ఇక్కడ సాయిబాబాది ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టాలండి. సో కొబ్బరికాయ కొట్టి అయితే గుళ్ళోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకా మా పాప అయితే ఏడుపు అయితే స్టార్ట్ చేసేసింది. సో ఫాస్ట్గా అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు థర్స్డే కదా కాబట్టి ఇక్కడ అన్నదానం అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు ప్రతి థర్స్డే అయితే ఇక్కడ ఫుడ్ అయితే అవైలబుల్గా దొరుకుతుందండి. ఇంకా ఇక్కడ దానికోసమే వంటలన్నీ అయితే జరుగుతున్నాయి. ఇంకా సాయిబాబాకి కూడా ఒక్కసారి మళ్ళీ దండం పెట్టేసుకొని ఇంకా బాబాకి బాయ్ అయితే చెప్పేశాము. ఇంకా తర్వాత కూసేపు అయితే ఇక్కడ గుళ్ళో అయితే కూర్చున్నాము. ఇక్కడ చూడండి మా పాప ఏం చేస్తుందో. అలా అయితే వాళ్ళ నానమ్మతో అయితే ఆడుకుంటుంది. సో ఇక్కడ పక్కన డాగ్ చూసారు కదండి, ఆ డాగ్ ఏంటంటే నాకు షిరిడీలో అసలుకి మనం హోమగుండం ఉంటుంది కదా, ఆ హోమగుండంలో అయితే ఒక 3-4 డాగ్స్ అయితే పడుకొని ఉన్నాయి. భలే అనిపించింది. ఒక్కరికి కూడా ఎవరికి ఏమీ హాని కూడా చేయలేదు. సో ఇంకా మనకి ఇలా గుళ్ళల్లో ఉన్నప్పుడు కూడా ఏ డాగ్స్ కానీ మనకి ఏమీ హాని చేయవన్నమాట. ఇంకా తర్వాత అయితే మేమైతే ఇంటికి అయితే వచ్చేసి ఇంకా నేను పాపకైతే ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా దీని నెక్స్ట్ డే వచ్చేసి వరలక్ష్మి వ్రతం అనమాట. సో దానికోసం అయితే షాపింగ్ అని స్టార్ట్ అయిపోయాము. ఇంకా మా పాపనైతే మమ్మీకి అయితే అప్పచెప్పేశాను. ఇంకా మా మమ్మీ చూసుకుంటారు. ఇంకా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా మేము ఆ షాపింగ్ అదంతా అయితే నేను ఎలా చేసాము ఏమేమి కొన్నాము అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తానండి. తర్వాత ఇంకా షాపింగ్ చేసుకొని అయితే వచ్చే టైంకి ఇక్కడ మాకు అన్నదానం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే అత్తయ్య మావయ్య ఏంటంటే గుళ్ళోనే ఉన్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత 2 hours అయితే ఇదే గుళ్ళో కూర్చున్నారు. మేము మాత్రం ఇంటికి వెళ్ళామన్నమాట. సో మళ్ళీ రేపే ఉంది, టైం లేదు, ఏం తెచ్చుకోలేదని చెప్పేసి మేము వెళ్ళి కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నాము. వచ్చేలోపే ఇంకా అన్నదానం ఏంటంటే నాతో మా మమ్మీతో అంటే లాస్ట్ ఇంకా మా మమ్మీ నేనే ఉన్నాము. అంటే మా వెనక ఇంకా చాలామంది ఉన్నారు, బట్ రైస్ అయిపోవడం మాత్రం మాతోనే అయిపోయిందనమాట. సో చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యా నేను ఆ దేవుడు భోజనం తిన్నందుకు. ఒక్క నిమిషం అటు ఇటు అయినా కానీ మాకు దేవుడు భోజనం అయితే అందేది కాదు. ఎందుకంటే లాస్ట్ ఇంకా మా మమ్మీతోనే ప్లేట్స్ ఇవ్వడం అనేది స్టాప్ చేశారనమాట. ఇంకా ఎంత ఉంటే అంత అండి, కొంచెమే. సో దేవుడి భోజనం తిన్నామా లేదా అని చెప్పేసి అయితే అనుకున్నాను నేను. సో చక్కగా ఇలా రైస్లో అయితే శనగపప్పుతో అయితే కర్రీ చేశారు అండ్ కొంచెం కేసరి అయితే పెట్టారనమాట. తృప్తిగా అయితే తిని మా భోజనం కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చెక్ చేసి ఎలా ఉందో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. బాయ్ అండి, బాయ్.